ఏంటబ్బి అలా ఉన్నావు? నువ్వు నాతో సంతోషంగానే ఉంటున్నావా? అదేంటబ్బి అలా అడిగావు? ఉంటున్నానని నువ్వు నిజం చెప్పినా అది నాకు అబద్ధంలానే అనిపిస్తుంది. నేను సంతోషపెట్టిన క్షణం ఒక్కటి కూడా నాకు కనిపించట్లేదు. నాతో సంతోషంగా ఉంటున్నావా అని నువ్వు అడిగావు. నీతో మాత్రమే సంతోషంగా ఉంటానని నేనంటున్నాను. కొంచెం తినమ్మా, కొంచెం. ఇంకొంచెం తినమ్మా, కొంచెం కొంచెం తల్లి. చాలు తిను, తినమ్మా ఈ కొంచెం. హలో, ఎవరే? ఇంకెంతసేపే? లేట్ అవుతుంది. వెయిట్, త్వరగా రావే, వెయిట్ చేస్తున్నా. నేను వస్తున్నాను. ఓకే ఓకే. అంత తొందర ఏంటే? మెల్లగా తాగు. నివిత. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. తీసుకురా. ఏంట్రా, టీ తాగడానికి వచ్చానుకున్నావా? చూడు అభిమన్యం, నువ్వే దందా చేసినా అడ్డు రావట్లేదు. అలాగే నేనే దందా చేసినా అడ్డు రాకు. నాది నాకు వదిలేయ్. ఇక్కడ నీది నాది అంటూ ఏది ఉండదు. సంపాదించుకుంది సాధించుకుంది మాత్రమే ఉంటుంది. ఈ ఫీల్డ్లో నీ రేంజ్ ఎంతో నా రేంజ్ కూడా అంతే, గుర్తుంచుకో. రేంజ్ అనేది చెప్పుకుంటేనో కొనుక్కుంటేనా రాదు, తెచ్చుకుంటే వస్తుంది. నాకు ఒక రేంజ్ ఉందని చెప్పుకోవడానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. సరే, నీతో నాకు గొడవ ఎందుకు? నాకు వచ్చిన దాంట్లో నీకు 30%, నాకు 70%. ఓకేనా? ఎవరు? నేను నివితని. నివిత? అర్జున్, చెప్పు నివిత. నేను ఇక్కడ ఆటోనగర్ ఐరన్ యార్డ్లో ఉన్నాను. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళు? అభిమన్యు ఇక్కడ ఏదో ఒక డీల్ చేస్తున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాలుగు ముక్కలు విసురుతున్నాడు కదా అని పులి ఒకడి కింద కుక్కలా మారిపోతే ప్రతి ఊర కుక్కకి పులి అలుసైపోద్ది. నాకు పులిలా బ్రతకడం మాత్రమే తెలుసు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే మన్యం, చచ్చిపోతావు. అభిమన్యుని తక్కువగా అంచనా వేసే ఆలోచన నీ మైండ్లోంచి బయటికి రాకపోతే చూడు గజా, ఆ నెక్స్ట్ మినిట్ నీ ప్రాణం బాడీలోంచి బయటకు వస్తుంది. చిన్నప్పుడు మా తాత రోజుకో కథ చెప్పేవాడు. కథ క్లైమాక్స్లో మాత్రం కామన్గా ఒక మాట చెప్పేవాడు. అదేంటంటే, చంపాలని డిసైడ్ అయిన వాడికి చంపాలని కసితో పాటు చచ్చే దమ్ముంటాలని. ఈ గజాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. బురదలో పడుకునే పంది ఎంత బలిసినా దేవుడు ముందు నన్నందవదు. ఎవరు మీరు? ఇప్పుడు వద్దులే, మూవ్.
వాడెక్కడా? వాడంటే అభిమన్యు. ఆయన ఇంట్లో లేరు. నేను ఆయన భార్యని. చెప్పండి. ఓ, నువ్వేనా అభిమన్యు వైఫ్? అందరి ప్రాణాలు తీసే మీ ఆయన ప్రాణాలతో 100 ఏళ్లు బతకాలని పూజలు చేస్తున్నావా? నీ భర్త చేస్తున్న పనులకి బాధితులం. వాడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళం. వాళ్ళని చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని చేతగాని వాళ్ళల్లా ఉన్నాం. మనుషుల్ని ఎలా చంపుతాడు? ప్రాణాలు విలువేంటో తెలుసా? అయినా వాడికెలా తెలుస్తుందిలే. ఆప్తావా? ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. చూడండి, మా ఆయన్ని మంచి మాటలు చెప్పి మార్చుకోమని చెప్పావు కదా. ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. ఎందుకంటే ఆయన ఏ పని మొదలుపెట్టినా ఆగిపోవడం ఉండదు, అయిపోవడం మాత్రమే ఉంటుంది. ఆయన చేసే పనుల వల్ల నాకేమైనా అవుతుందన్న భయంతో ఏం చేసినా చాలా లిమిట్గా చేస్తున్నారు. లేకపోతేనా పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మజ్జిగ తీసుకుంటారా? రా అర్జున్. బాధపడకు, ధైర్యంగా ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. అర్జెంటుగా ఎక్కడికి ఎందుకు రమ్మన్నావు? అవును, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ? చెప్తాను. కూల్. ఇది అంజలి మర్డర్కి సంబంధించిన ఫైల్. ఇది సిటీలో జరుగుతున్న డ్రగ్స్, అమ్మాయిల ఎక్స్పర్ట్ లాంటి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న క్రిమినల్స్ ఫైల్. అభిమన్యు, ఇప్పటివరకు మనకు దొరికిన ప్రూఫ్స్ 50% మాత్రమే. ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్. యూ టూ. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు కలిసి పనిచేస్తున్నారా? అసలు నాకేం అర్థం కావట్లేదు. వెళ్ళి తాతయ్యని అడుగు. ఏ హాయ్ నివిత. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏదో కేసు పని మీద వచ్చానులే. ఓ సరే, నేను వెళ్ళాలి, టైం అవుతోంది. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. హే జరుగు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. అర్జున్, అడ్డు తప్పుకో. ప్లీజ్ నాతో రావా? నేను రాను. అయినా ఎక్కడికి? నువ్వెక్కడికి అనుకుంటున్నావో అక్కడికే. పో. ఏయ్ ఎస్ సార్. హే ఎవరయ్యా? ఎక్కడికి? తప్పకా. కూర్చోండి. చెప్పండి. నా పేరు పద్మనాభం. వీడు నా తమ్ముడి జగన్నాథం. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. చెప్పండి. ఈ మధ్య మా బిజినెస్లో మాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. దానివల్ల మాకు లాభాలు వస్తే ఓకే, బట్ కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. చూడు అర్జున్, నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. 1 మాట్లాడి సెటిల్ చేసుకోవడం, 2 నా దారికి అడ్డు లేకుండా చేసుకోవడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చూడండి పద్మనాభం గారు, ఇప్పటిదాకా మీరు తొక్కేసిన వాళ్ళందరూ తోపులై ఉండొచ్చు, చంపేసిన వాళ్ళందరూ వాళ్ళ బాబులై ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. మీరు జనాల్ని మోసం చేయకుండా మీ పని మీరు పద్ధతిగా చేసుకుంటే నేను అడ్డురాను. కాదని కనిపించిన భూమిని అంతా కబ్జా చేసుకుంటానంటే మాత్రం తోలు తీస్తా. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి. లేకపోతే మీరు కబ్జా చేసిన భూమిలోనే మిమ్మల్ని పాతిపెట్టి ఈ స్థలం కనకదుర్గ దేవాలయానికి సంబంధించిందని బోర్డు పెడతా. గెట్ అవుట్. బాయ్ అమ్మా. రే ఆగరా. పొద్దుననగా వెళ్తున్నావు, రాత్రెప్పుడో వస్తున్నావు. ఒక్కోసారి రావడం కూడా మానేస్తున్నావు. అసలు ఇంటికి రానంత బిజీగా ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య బాయ్. రే
యా వెయిట్ వెయిట్ వెయిట్. సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి చనిపోయి వారం రోజులు అవుతుంది. దాని వెనక ఎవరున్నారనేది ఇంతవరకు ఏ విషయం వెల్లడించలేదు. పోస్ట్ మార్టం జరిగింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. త్వరలో వివరాలు వెల్లడిస్తాం. ఎస్ సార్. ఏమయ్యా అన్సారీ, మేకల్లా అరుస్తున్నారు, ఎవరు వాళ్ళంతా? బండబాబు బంధువులు సార్, కళాంతాలి ముద్దు బిడ్డలు, ఈర్లు సూర్లు ధీర్లు. ఏ అన్సారీ, ఒక్క ముక్కలో చెప్పవయ్యా. అదే సార్, మన బండబాబు బంధువులు డ్రామా కంపెనీ వాళ్ళు సార్, మంచి కామెడీ సార్. అవునా? అవును సార్. సరే పద, అదేంటో చూద్దాం. నాకు రండి బోర్ సార్. కొడుతుంది. ఆహా. సెల్ ఓపెన్ చేయి. సార్ మమ్మల్ని వదిలేయండి సార్. పెద్దాపురంలో భజన ప్రోగ్రామ్ ఉంది సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్దూరులే కానీ అనవసరమైన టెన్షన్స్తో బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. ఓ మంచి స్కిట్ వేయండి. స్కిట్ వేస్తే వదిలేను, మీరు చేసింది నాకు నచ్చేలా, నవ్వు తెప్పించేలా ఉంటే అప్పుడు వదిలేస్తా. అరే పదండి పదండి. నువ్వు ఎక్కడికి రా గొన్నేనుగు? కిట్ చేద్దామని. స్కిట్ చేస్తావా? చెయ్యి. నమస్కారం సార్. ఈ స్కిట్లో నేను మాస్టర్ని సార్, చూడండి సార్. 9:30 అయింది. స్కూలు 9 గంటల కంటే ఒక్కడు కరెక్ట్ ఆయనకి రాడు. వీళ్ళకి పాఠాలు చెప్పడం కంటే ఆ పొలంలో 4 గేదెలను మేపుకోవడం బెటర్. నమస్తే సార్, నా పేరు మోహనకిత్న, ఈ స్కూల్లో స్టూడెంట్ని. ఏవా టైం ఎంత అయింది? టైమా మెత్తారు 9 అయింది. 9:30. స్కూల్ ఎన్ని గంటలకి? 9 అరగంట లేటు. లేట్ ఎందుకయింది? మెట్టారు వస్తుంటే మా స్కూల్ ముందు పెద్ద బోర్డు ఉందండి. దాన్ని చూసి ఆగిపోయావా? ఏమి రాసిందో దాని మీద? ఆగు నిజానం గెల్లు అని ఉంది. అది వాహనాల కదా, నీకు కాదు. నీకు కాదురా. కూర్చో కూర్చో. పుస్తకాలు పాఠాలు చదువు. ఎప్పుడు చాలా ఎప్పుడు వచ్చావు? ఇక్కడ కూర్చో. నా మెత్త మేతాలు. ఎరా నువ్వు వీడికంటే లేటుకు వచ్చావేంట్రా? ఎప్పుడో వచ్చాను మేతాలు. వీడు నేను పేర చేతులం కదా, వీడి కోసం గేట్ దగ్గర ఎదురు చూచి చూచి నిద్ర వచ్చి నిద్రపోయాను మేతాలు. అక్కడే పడుకోపోయావా? తెల్లారిపోయేది. లారీ వాడు పెద్దగా సౌండ్ చేశాడు మేతాలు. ఉలిక్కి పల్లె చూస్తే వీళ్ళు క్లాస్ లో కనిపించాడు. కూర్చో కూర్చోరా కూర్చో. ఏడవకురా, ఏడవకు. పట్టులేరా, ఏడవకు ఏడవకు. నువ్వు ఓలే ఓలే నీ కోసం తెచ్చాలా? తీర్చుకోవాలా? ఏం ఫ్రెండ్షిప్ రా. ఫ్రెండ్స్ అంటే మీరేనా? మేస్తారు మీకు చెప్పడం మర్చిపోయానండి. రేపు మా ఇంట్లో మా నానమ్మ సంవత్సరీకం. మీరు తప్పకుండా భోజనం రావాలండి. ఏమో అనుకున్నాను రా, మాస్టర్ అంటే నీకు గౌరవమే. మరి మాస్టారు గారెలు బూరెలు చక్కెర పొంగలి ఎన్నో వండుతున్నారు మాస్టారు. మన స్కూల్లో ఎవరిని పిలట్లే మాస్టారు, మిమ్మల్ని ఒక్కరినే పిలుస్తున్నా. ఇంతకీ ఏమిటి విషయం? ఏం లేదు మాస్టారు, మా నానేమో 3 సన్నాసులు చూడమన్నాడు. నాకు 2 సన్నాసులు దొరికారు. 3 అంటే నువ్వు నన్ను సన్నాసం చేసినట్టేగా. చేసావుగా. కూర్చో కూర్చో కూర్చో. అదుకోండి పుస్తకాలు తీసి. చూద్దాంలే. అలే లాదొచ్చింది.
లాదా 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 లాదా. నువ్వేంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? మాస్టారు మరేమో మా చెల్లింది కదా ఉంది. ఆమెకి పెళ్లి చెప్పులు మాస్టారు. నీ చెల్లికి పెళ్లి చూపులు, ఇక నీ జన్మకు పెళ్లి కాదు. మాస్టారు సర్లే లాదా 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 లాదా. నా పక్కన కూర్చో. ఇక్కడ కూర్చో. ఏయ్, నిన్ను చంపేస్తావా? అరే, నీ కొలికేస్తా. వదిలేస్తాను. ఆగండ్రా, ఇప్పుడే కదరా ప్రాణ స్నేహితులు అన్నారు. అమ్మాయిని చూడగానే కొట్టుకు చేస్తారేమిట్రా? లాదా నా బెత్త పెద్ద మేస్తాలు. లాదా నా పెళ్లి మేస్తారు. లాదా లాదా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. జరగండ్రా, నువ్వు అటు జరగండి. మొత్తానికి ఇద్దరికి న్యాయం చేసావన్నమాట. ఇది లాదా వాడు ఇక్కడ వద్దు. అబ్బో, లాలీపప్పు. ఏయ్, జాగ్రత్త జాగ్రత్త, రోలర్ కింద పడి చేస్తారు. సార్ అమ్మో సార్ సార్ ఒరేయ్, ఎందుకు అలా కరుస్తావు? నాకు అసలే గుండె జబ్బు ఉంది. కాస్త నిదానంగా చెప్పరా నాయనా. అలాగే సార్. సార్ డిఈఓ గారు చూస్తున్నారు. ఈడొకడు. డిఈఓ గారు వస్తున్నారు సార్. ఏంటది? డిఈఓ గారు వస్తున్నారు సార్. డిఓ గారు వస్తున్నారా? సరే సరే, నువ్వు వెళ్ళు. ఒరేయ్, డిఓ గారు వస్తున్నట్రా. ఆయన అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, లేదంటే నన్ను అన్నమాట ట్రాన్స్ఫర్ చేస్తారా? మిమ్మల్గా మమ్మల్ని కాదుగా. హలో, ఏం జరుగుతుంది ఏంటో. ఫైల్ చేస్తున్నాను. నేను మళ్ళీ వస్తే లోపలేసండి. సార్ 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 నడవండి.